అనంతపురం జిల్లాలో నిర్వహించిన బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన లభించింది. కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ ఉచిత మెడికల్ క్యాంపును పేద ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో బిగ్ టీవీ మరియు కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది. దీని గురించి మనతో మాట్లాడేందుకు కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఎండి అభిషేక్ గారు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా మన ఇద్దరం కలిసి అయితే బిగ్ టీవీ మరియు కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఇద్దరు కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. సో ఎమ్మెల్యే సునీతమ్మ గారి ఆధ్వర్యంలో బిగ్ టీవీ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్స్ తరపున ఈ మెగా క్యాంపు పల్లె ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా ఈరోజు ఇక్కడ మేమంతా టీమ్గా వచ్చి వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. మొత్తానికి స్పందన ఎలా ఉంది సార్? విలేజ్లో కానీ పేషెంట్ల దగ్గర నుంచి కానీ చాలామంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతూ ఎటెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, వాటి పరిష్కార సమస్యలకు ఎటువైపు చూడాలా అనే ఆలోచనలో సతమతం అవుతున్న వేళ ఈరోజు ఈ క్యాంపు ద్వారా చాలామందికి పరిష్కారం దొరకడం వాళ్ళు చాలా ఆనందంగా స్వీకరించారు. బిగ్ టీవీ కూడా మీరు బాగు పాలు పంచుకోవడము, ఒక కార్పొరేట్ సంస్థ ఇది కూడా ఎవరు ముందుకు వచ్చే ఇష్టపడరు ఇట్లా చేసేకి, కానీ సామాజిక సేవా కార్యక్రమంలో మేము కలిసి వర్క్ చేయడం కూడా కార్పొరేట్ సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా హాస్పిటల్ తరపున సంవత్సరాల తరబడి ఇట్లాంటి క్యాంపులు వందలుగా వేలుగా చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మీడియా ఆధ్వర్యంలో చేసినప్పుడు ఎక్కువ ప్రజలకు ఈ రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశం ఉంది. దాంట్లో బిగ్ టీవీతో చేయడం మేము చేసిన క్యాంపుల్లో ప్రత్యేకంగా భావిస్తున్నాం. ఎక్కువ సమస్యలు ఏ సమస్యలు చూస్తున్నారు ప్రజలు? ఎక్కువ ఇబ్బందులు ఏ ఇబ్బందులు చూస్తున్నారు? పరిష్కార మార్గాలు ఈ బీపీ, షుగరు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు సమస్యలు తీవ్రంగా ఉన్నట్టుగా గుర్తించినాము. ఇవి రాకుండా ఉండడానికి సలహాలు, సూచనలతో ఆహార విధానాలు ఏ విధంగా మార్చుకోవాలి, ఎక్కువ కాకుండా ఆపరేషన్ వరకు పోకుండా ఎక్సర్సైజులు, వ్యాయామాలు, మనం చేసే పనిలో పద్ధతులు మార్చుకునే విధానం, ఇవి ఎట్లా చేయాలా అనే దానిపైన దృష్టి పెట్టి సాధిస్తే ముందుకు ఇంకా ఈ తీవ్రతను తగ్గించేదానికి అవకాశం ఉంది. మా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ గురించి మీరేం చెప్తారంటే ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నారు? మేజర్ అయితేనే ఆపరేషన్ వరకు వెళ్ళేందుకు పేషెంట్కి ఎటువంటి గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఇంకా మన కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ గురించి ఏం చెప్తారు? కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ టెర్షరీ కేర్ దృష్ట్యా చాలామంది అనంతపురం జిల్లాలో సీరియస్ కండిషన్స్ వచ్చి ఆపరేషన్లు, హై రిస్క్ కేసెస్, ఐసీయూ వంటి సేవలు కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ సరైన సదుపాయాలు లేక బెంగళూరుకి, హైదరాబాద్కి పోయి లక్షలు ఖర్చు పెడుతూ మోసపోతున్న ఇది చూస్తూ ఉన్నాం. వాటి గురించి అవగాహన లేక ఒక్కొక్క హాస్పిటల్కి మారుతా బెంగళూరులో చాలా ఖర్చు చేసి లాస్ట్కి ట్రీట్మెంట్ నిరుత్సాహంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి టెర్షరీ కేర్ తీసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అట్లాంటి వాటి కోసం టెర్షరీ కేర్ కేసెస్, హై రిస్క్ కేసెస్, స్పెషలైజ్డ్ యూనిక్ సర్జరీసు ఇక్కడ అనంతపురం ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ టెర్షరీ కేర్ సర్వీసెస్ అందిస్తుంది. దీంట్లో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఎదురుగా శాంతి హాస్పిటల్ ద్వారా అందిస్తున్నాం. హై క్లాస్ ట్రీట్మెంట్ కావాలన్నా ఫెసిలిటీస్తో ప్లస్ తక్కువ ఖర్చుతో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించాలన్నా రెండు అందుబాటులో ఉండేటట్టుగా దానికి తగిన చర్యలు తీసుకొని వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. కోవిడ్లో ప్రత్యేకంగా చెప్పుకోదన్న విషయం, మేము హాస్పిటల్ ప్రారంభించిన వెంటనే కోవిడ్ అనే పెద్ద సమస్య వచ్చిపడి మేము చేసిన మొదలుపెట్టిన హాస్పిటల్ ఒక నెలలోనే కోవిడ్ సమస్య వల్ల బెడ్లన్నీ ఫుల్ అయ్యి రాత్రింపగళ్ళు మేము కష్టపడి ఆ స్టాఫ్ అంతా దానికి సహకరించి కోవిడ్లో ఎక్సలెంట్ సేవలు అందించాము. స్టేట్లోనే టాప్ మోస్ట్ హాస్పిటల్గా గుర్తింపబడ్డాము. అదే గుడ్ విల్ మిగతా వైద్య సేవల్లో కూడా అందిస్తూ పేరు నిలుపుకోలేని ఆశిస్తున్నాం. అంటే ఇప్పటికే అనంతపురం చూసుకుంటే ఒక మధ్యతరగతి నగరంగా చెప్పుకోవచ్చు. వైద్యం అంటేనే భయపడే స్థితికి వచ్చాయి ఈ రోజుల్లో. అలాంటి హాస్పిటల్స్కి ఉన్న అనంతపురం కానీ మిగతా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళే అవసరం లేకుండా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఎటువంటి సేవలు అందుబాటులో ఉంచారు సార్? కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో ప్రత్యేకంగా చూస్తే మధ్యతరగతికి, అప్పర్ క్లాస్కి రీచబిలిటీలో ఉండే హాస్పిటల్. నేను ఫ్రీ అని చెప్పను, కాకపోతే
ఫ్రీగా చూసేదానికి మనకేమవుతుందంటే ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ మన దగ్గర ఆర్డిటి హాస్పిటల్, పుట్టపర్తి హాస్పిటల్ చాలా సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి. సో ప్లస్ గవర్నమెంట్ కూడా దానికి చాలా సహాయం చేస్తూ ఉంది. అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాలన్నా, పెద్ద పెద్ద స్కాన్లు చేయాలన్నా, రోబోటిక్ సర్జరీస్ చేయాలన్నా, ఐసీయూ కేర్ చేయాలన్నా అది ఖర్చుతో కూడుకున్న విషయం. సో వాటికి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఆర్డిటి కానీ, పుట్టపర్తిలో కానీ తగిన సదుపాయాలు ఇంకా రీచ్లో లేవు. సో అట్లా లేనప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ బెంగళూరు, హైదరాబాద్ పోయి చాలా ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. రోజుకు ఐసీయూకి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. సో అట్లాంటి పరిస్థితి లేకుండా ఇక్కడ తక్కువ ఖర్చుతో ఐసీయూ కేవలం 20,000, 15,000 రోజు ఖర్చుతో సో ఇక్కడ ఐసీయూ సేవలు, రోబోటిక్ సర్జరీ ప్లస్ అడ్వాన్స్డ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు ఇవన్నీ కూడా అనంతపూర్ ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో పెట్టే దాంట్లో మేము సక్సెస్ అయినాం. అయితే ఫ్రీ చేసే దాంట్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాడేటప్పుడు మేము చేయలేని పరిస్థితిగా ఉంది. సో దానికి కూడా ఎంత వీలైనంత ప్రజలకు సహాయం చేసే విధంగా ఏ విధంగా ఉపయోగపడగలం అనే దాంట్లో పనిచేస్తూ పోతున్నాం. అంటే ఇట్లా ఫైనల్గా చెప్పండి, ఇలా మెడికల్ క్యాంప్ గురించి బిగ్ టీవీ కేరన్ క్యూర్ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ మరిన్ని పెడితే మేలంటారా? అది తప్పకుండా ఉపయోగమే. సో స్పెషలిస్ట్ డాక్టరు పల్లెలకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సో దాంట్లో భాగంగా ఎక్కడికి వెళ్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనే సమాచారాన్ని అందజేయగలిగితే ఖచ్చితంగా ప్రజలందరికీ అది మేలు జరుగుతుంది. ఇట్లాంటివి మరెన్నో జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూసిన దాదాపుగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం మరిన్ని జరిగితే మేలు అంటూ కూడా డాక్టర్ చెప్తున్నారు. అయితే హాస్పిటల్ పరంగా కూడా హై క్లాస్ వైద్యంతో కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏదైతే ఉందో మిగతా హాస్పిటల్తో పోలిస్తే భిన్నంగా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అందించే అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు, లేదా మీ అవసరం ఉన్న వైద్య సేవలన్నీ కూడా పొందొచ్చు అంటూ కూడా డాక్టర్ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పి సత్యగణం బిగ్ టీవీ అనంతపురం నుంచి.